హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరు చాలా బాగున్నారు. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే భోగి మంటలు అయిపోయిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాలి కాబట్టి మమ్మీ పొయ్యి ముట్టించేసింది. అండ్ దెన్ ఇక్కడైతే కల్లాపు కొడుతుంది. తర్వాత ముగ్గు పెట్టాలి కాబట్టి సో ఈరోజు సింపుల్గా భోగి రోజు సింపుల్గా ముగ్గేస్తాం. ఈవినింగ్ అయితే రంగులతో పొంగల్కి ఈ నైట్కే మేము రంగులు పెట్టేస్తాం అనమాట. ఇక్కడైతే మా మమ్మీ సింపుల్గా ముగ్గు పెడుతుంది. అండ్ ఇదైతే మా మమ్మీకి డైలీ రొటీన్. నేను చెన్నైలో ఉంటా కాబట్టి వీడియో తీయలేకపోతున్నా. సో ఇక్కడ విలేజ్కి వస్తే మాత్రం చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మేమైతే ఈ 3 days చాలా బాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇదైతే భోగి రోజు. సో మా మమ్మీ అయితే ముగ్గు పెట్టేసింది. అండ్ దెన్ టిఫిన్కి రెడీ చేసుకోవాలి కాబట్టి నాకు పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం. సో కొబ్బరి అన్నీ వేసి పల్లీ చట్నీ రెడీ చేసింది. నేనైతే మా మమ్మీ దోశ పిండి మిక్స్ చేసి నాకు ఇస్తే నేను దోశ వేసేస్తున్నా. సో భోగి రోజు అయితే మేము చికెన్ కర్రీ దోశ కాంబినేషన్లో తింటామన్నమాట. సో ఈరోజైతే దోశ చికెన్ కర్రీ అండ్ నేను వచ్చాను కాబట్టి నా కోసం స్పెషల్గా పల్లీ చట్నీ. సో ఈ 3 కాంబినేషన్లతో నేనైతే దోశ చికెన్ కర్రీ అండ్ పల్లీ చట్నీతో 2 దోశ హ్యాపీగా తినేసాను అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ భోగి రోజు కంపల్సరీ దోశ చికెన్ కర్రీ అండ్ చిక్కుడుగాయ కర్రీ తింటామన్నమాట మేము. సో చిక్కుడుగాయ కర్రీతో మా లంచ్ కంప్లీట్ చేసాం. అండ్ ఈవినింగ్ ఒక స్వీట్ తినేసి అలాగా మార్నింగ్ పూజలో బిజీగా ఉంది కాబట్టి మా మమ్మీ ఈరోజు డ్రెస్ వాష్ చేయలేదు. సో ఈవినింగ్ అలా డ్రెస్ వాష్ చేసేసుకుంటుంది. ఇది అయితే మా భోగి మినీ బ్లాగ్. ఇఫ్ యూ లైక్ the video, please do like, share and subscribe to my channel. Bye bye.